పంట వ్యర్థాల నిర్వహణ, కంపోస్టు తయారీ గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణతో ముచ్చట ఇంటరు. ఈ ముచ్చట పెట్టింది కె లెనిన్. వ్యర్థ పదార్థాల నుంచి అర్థవంతమైన సంపదను సృష్టించే పరిజ్ఞానం ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. అది వేటి విషయంలోనైనా చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా పంట వ్యర్థాల విషయంలోకి వచ్చినట్లయితే ఆ వ్యర్థాలని సదుపయోగం చేసుకుంటే ఒక కంపోస్ట్గా తయారు చేసి మళ్ళీ పంటల సాగులో వాటిని వినియోగించుకోవచ్చు. అలా పంట వ్యర్థాల నుంచి కంపోస్ట్ని ఎలా తయారు చేసుకోవాలి, అలా తయారు చేసుకున్న కంపోస్ట్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఆ వివరాలు తెలియజేసేందుకు ఇప్పుడు మనతో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శివకృష్ణ గారు. నమస్కారం అండి. ముందుగా ఈ కంపోస్ట్ తయారీకి అనువైన పంట వ్యర్థాలు ఏమేమి ఉన్నాయి, వాటి గురించి చెప్పండి. ముఖ్యంగా పంట కోత అనంతరము మనకు వ్యర్థాలు లభ్యమవుతాయి. దాని ద్వారా మనము పంట వేసుకున్న ప్రదేశంలో అంటే చేన్లలోనే కూడా మనం ఈ కంపోస్ట్ తయారీ, పంట వ్యర్థాల కంపోస్ట్ తయారీ కూడా చేసుకోవచ్చు. అట్లా మనము ఆ విధంగా ఒకటి పంట వ్యర్థాల కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. అది మనము ఒక గొయ్యి తీసుకొని గొయ్యిలో ఈ పంట వ్యర్థాలను వేసి ఆ విధంగా నార్మల్గా ఒక సింపుల్ పద్ధతిలో ఆ విధంగా చేసుకోవచ్చు. లేదు అని అంటే ఒక గుంత తీసుకొని దాని పర్మనెంట్ స్ట్రక్చర్గా ఒక స్ట్రక్చర్ని ఒక పద్ధతిలో దాన్ని నిర్మించుకొని దాంట్లో ఈ వ్యర్థాలను వేసి ఒక పద్ధతి ప్రకారము మనము ఈ కంపోస్ట్ వానపాములతో కూడా ఒక ఎరువుని తయారు చేసుకోవచ్చు. అంటే మంచి పోషకాలు కలిగిన ఎరువుని మనము చేన్లలోనే లేకపోతే ఇంటి ప్రదేశంలో కూడా తయారు చేసుకోవచ్చు. అది పర్మనెంట్ గా. లేదు అని అంటే పోర్టబుల్ గా కూడా మనము ఈ పంట వ్యర్థాలను ఉపయోగించుకొని మనము ఎరువుని తయారు చేసుకోవచ్చు. ఎరువు సహజంగా పోషకాలు కలిగి ఉంటుంది కాబట్టి అది కుళ్ళి సూక్ష్మజీవులతోని ఇంకా పోషకాలు ఎక్కువగా ఉండి మనకు భూమికి కూడా ఎంతో ఉపయోగపడే ఎరువుగా తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఖర్చు తక్కువ. ఇది ముఖ్యంగా రైతులే వారి పరిసర ప్రాంతాల్లోని ఎరువు తయారు చేసుకోవచ్చు. అంటే పెద్దగా ఖర్చు లేకుండా రైతు స్థాయిలో ఈ కంపోస్ట్ ని తయారు చేసుకుని తిరిగి వారే పంట సాగులో ఉపయోగించవచ్చు. అయితే అంత ప్రాధాన్యత ఉన్న ఈ కంపోస్ట్ త్వరగా జరగడానికి ఎట్లాంటి పరిస్థితులు ఉండాలి, అంటే అనువైన పరిస్థితులు ఏమి, అట్లానే ఈ కంపోస్ట్ తయారీకి పంట వ్యర్థాలని మనం ఎట్లా ఎంపిక చేసుకోవాలా, ఈ పంట వ్యర్థాల ఎంపిక గురించి కూడా చెప్పండి. తప్పకుండా అండి. మనకు వ్యర్థాలు అనగా ఇప్పుడు గడ్డి, ఎండుగడ్డి దొరుకుతుంది. దాంతో పాటుగా కలుపు మొక్కలు ఎక్కువగా లభ్యమవుతాయి. లేని పక్షంలో నూర్పిడి చేసిన తర్వాత మనకు వ్యర్థాలు కూడా ఉంటాయి. అవి లేకపోతే మన చుట్టుపక్కల పెరిగే తంగెడు కానివ్వండి, గానుగ, వావిలాకు మొదలైన ఆకులు కానీ కొమ్మలు కానీ, దాంతోపాటు పశువుల పేడ, గొర్రెల పేడ, లేకపోతే కోడి పెంట, ఆవులది లేకపోతే బర్రెల మూత్రము, దాంతో పాటుగా గోబర్ గ్యాస్ స్లరీ, ఇలాంటివి పదార్థాలు, వ్యర్థ పదార్థాలు మనకు అందుబాటులో ఉంటాయి. దాంతో పాటుగా త్వరగా మనము ఈ కంపోస్ట్ తయారీ అని అంటే ఈ పదార్థాలలో మనకు నత్రజని మరియు కర్బన శాతం, ఈ మేలవింపు, ఈ రెండింటి కలయిక బట్టి మనకు కంపోస్ట్ తయారీ అనేది కొద్దిగా వేగంగా జరుగుతుంది. లేని పక్షంలో స్లోగా జరుగుతుంది, అంటే నెమ్మదిగా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ కర్బనము, నత్రజని ఈ రెండు మనకు నిష్పత్తి, కర్బనము నత్రజని నిష్పత్తి ఏదైతే పంటలలో ఎక్కువగా ఉంటాయో దాని ప్రక్రియ, కంపోస్ట్ తయారీ ప్రక్రియ అనేది వేగవంతంగా ఉంటుంది. అదే కర్బనము నత్రజని ఈ నిష్పత్తి తక్కువగా ఉండే పదార్థాలలో మనకు ఈ కంపోస్ట్ తయారీ అనేది కొద్దిగా మెల్లగా జరుగుతుంది. అంటే ఇక్కడ మనము తక్కువగా అంటే ఈ రంప పొట్టు, అంటే మనం ఏదైతే సామిల్స్ అంటామో అక్కడ లభ్యమయ్యే పొట్టు ద్వారా కూడా మనము కంపోస్ట్ అనేది తయారీ చేసుకోవచ్చు. సో అలా చెక్క పొడి కానివ్వండి, రంప పొట్టు కానివ్వండి, వరిగడ్డి కానివ్వండి, ఎండిపోయిన పుల్లలు, ఇలా వీటిలో మనకి కర్బన శాతము మరియు నత్రజని నిష్పత్తి అనేది తక్కువగా ఉండడం వల్ల మనకు మెల్లగా స్లోగా ఈ ఎరువు తయారీ అనేది జరగడం జరుగుతుంది. లేని పక్షంలో ఎక్కువగా ఉండేదంటే గ్లైరిసీడియం, లేత కొమ్మలు, ఆకులు, గడ్డి, పచ్చిగడ్డి ఆకులు, పశువుల పేడ, మూత్రము, ఇవన్నీ మొదలైన వాటిలో ఈ కర్బనం నత్రజని యొక్క నిష్పత్తి అనేది ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా కుళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉండి మనకు
తొందరగా కంపోస్ట్ తయారీ అనేది జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటి అంటే మనం ఏదైతే కంపోస్ట్ తయారీ ఉంటుందో ఆ దిమ్మల్లో మనం ఒక ప్లేస్లో మనం ఒక పర్మనెంట్ స్ట్రక్చర్గా ఏదైతే కంపోస్ట్ కోసం తయారీ చేసుకుంటామో దాంట్లో ఒకవేళ మనం వాడే రంప పొట్టు కానివ్వండి, ఎండు పుల్లలు ఎక్కువ శాతం ఉన్నది అనుకోండి, కొద్దిగా ఎక్కువగా యూరియా పిచికారీ అంటే పైన చిలకరించడం ద్వారా తొందరగా కుళ్ళిపోయే అవకాశము ఎక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా కూడా మనము ఈ కంపోస్ట్ తయారీ, ఈ ఎరువు తయారీ, కంపోస్ట్ ఎరువు, ఏదైనా కూడా ఆ తయారీని అనేది మనం తొందరగా వేగవంతం చేయాలి అని అన్నప్పుడు ఎన్నుకునే పదార్థం అనేది కూడా చాలా ముఖ్యము. అయితే ఇప్పుడు ఈ కంపోస్టింగ్ జరిగే సమయంలో పోషకాలు నష్టపోకుండా ఉండాలంటే ఈ కంపోస్టింగ్ గుంతల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ వివరాలు చెప్తారా? మనము ఈ పోషకాలు అంటే కంపోస్ట్ తయారయ్యే సమయంలో పోషకాలు నష్టపోయే అవకాశము ఉంటుంది. కాబట్టి ఎలా అంటే ఈ కంపోస్ట్ తయారీ సమయంలో ఆ కంపోస్ట్ గుంతలో మనం ఈ కంపోస్ట్ వేసినప్పుడు ఈ తేమ నిర్దిష్ట అంటే ఎంత అవసరమో అంతవరకు తేమ అనేది ఉండే విధంగా మనము చర్యలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే ఈ తేమ ఉండడం మూలానే ఈ కుళ్ళడానికి అంటే సేంద్రియ పదార్థాలు కుళ్ళడానికి ఎక్కువగా దోహదపడేదే తేమ. ఎందుకంటే సూక్ష్మజీవులు అధికంగా వృద్ధి చెంది తొందరగా కంపోస్టింగ్ జరగడానికి, కుళ్ళడానికి ఈ తేమ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా తేమను మనము మెయింటైన్ చేయడం అనేది చాలా ముఖ్యము. రెండోది ఏంటంటే ఎక్కువ కూడా నీరు నిల్వ ఉండొద్దు. అది రెండోది. అంటే ఎంతవరకు కావాలో అంతవరకే తేమ, పచ్చదనం అంటే ఉండడం ముఖ్యం. కానీ ఎక్కువగా నీరు నిల్వ ఉండడం ద్వారా ఇప్పుడు ఏమవుతుంది అంటే గాలి లోపలికి ప్రసరణ జరగకపోవడము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు మేలు చేసే సూక్ష్మజీవుల కన్నా హానికారక అంటే ప్రాణవాయువు అవసరం లేని సమయం అంటే నీళ్లు ఉన్న సమయంలో ఏంటంటే ఆక్సిజన్ వెళ్ళదు. ఆక్సిజన్ వెళ్ళకపోవడం ద్వారా ఏమవుతుంది అని అంటే ప్రాణవాయువు అవసరం లేని సూక్ష్మజీవులు అంటే హానికారక సూక్ష్మజీవులు అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా పెరిగిపోయి తెగుళ్ళు సంబంధించిన సూక్ష్మజీవులు కూడా అధికంగా పెరిగిపోయి ఏమవుతుంది అంటే కుళ్ళిపోయిన వాసన అంటే సహజ సిద్ధంగా ఎరువు తయారీ వానపాములతోని కానీ మిగతా ఏదైనా పద్ధతిలో మనం ఎరువు తయారు చేసినప్పుడు ఇలాంటి కుళ్ళిపోయిన వాసన అనేది రాదు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే నీరు నిల్వ శాతం ఎక్కువగా లోపలికి ఇంకకపోకుండా మనము ఎలాంటి చర్యలు తీసుకోకపోయినప్పుడు అంటే గుంత నిర్మాణం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మనం వాటర్ ఇచ్చినప్పుడు అది కిందికి ఇనికిపోయే విధంగా మనము చర్యలు తీసుకోవాలి. అది నిల్వ ఉండేటట్టుగా అక్కడ ఇచ్చిన వాటర్ అంతా ఎటు పోకుండా ఉండేటట్టు ఉంటే ఏమవుతుంది అని అంటే ఈ గాలి ప్రసరణ జరగకపోవడం ద్వారా మనకు హానికారక సూక్ష్మజీవులు పెరిగి అలాగే తెగుళ్ళు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉండి మనకు ఒక రకమైన దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా సాధ్యమైనంత వరకు తేమ ఉంచుకోవాలి తప్పితే అధిక తేమ అనేది ఉండకుండా జాగ్రత్త తీసుకోవడం ద్వారా తేమ ఎందుకంటే మంచిగా సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది మనకు కంపోస్టింగ్ త్వరగా అవడానికి ఈ తేమ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఎలాంటిది నష్టపోకుండా అంటే పోషకాలు నష్టపోకుండా ఏదైతే కంపోస్టింగ్ అది వాసన రాకుండా అంటే దుర్వాసన రాకుండా మనం చర్యలు తీసుకోవాలంటే తగినంత తేమ ఉండడం ద్వారా మనము ఎలాంటి పోషకాలు నష్టపోకుండా ఉంటాం. అయితే ఇప్పుడు ఈ కంపోస్టింగ్ త్వరగా జరగడానికి అనువైన పరిస్థితుల గురించి అట్లాగే దీని తయారీకి పంట వ్యర్థాల ఎంపిక గురించి చెప్పిండ్రు. అట్లనే మా శ్రోతల కోసం అంటే రైతు శ్రోతల కోసం కంపోస్టింగ్ తయారీ విధానం గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు మనము తయారీ విధానం అంటే ఇప్పుడు మామూలుగా కంపోస్ట్లు నాడప్ పిట్స్ అంటాము, దాన్ని కూడా నిర్మించుకోవచ్చు. అదేంటంటే ఇటుకకు మధ్య సందు పెట్టేసుకొని నాడప్ పిస్ట్ డ్రైగా మనకు కావలసిన ఎండు పదార్థాలను అందులో వేసుకొని కుళ్ళనిస్తాము. ఇప్పుడు వానపాముల ఎరువు తయారీ అంటే వానపాములు వేసి ఈ పేడ కానివ్వండి, ఆవుల పేడ, బర్రెల పేడ కానివ్వండి, ఈ కలుపు మొక్కలు దొరికినవి అవన్నీ తీసుకుపోయి దాన్ని చిన్న చిన్నగా ముక్కలుగా చేసేసి దాన్ని ఈ కంపోస్ట్
మనం ఏదైతే ఎక్కడైతే మనం నిర్మించుకుంటాం అంటే ఎక్కువగా చేళ్లలో ఒక మూల కానివ్వండి, చెట్టు నీడ కింద కానివ్వండి, అట్లా ఏర్పాటు చేస్తాం పర్మనెంట్ అయితే. లేదు అంటే పోర్టబుల్ కూడా మనకు ఇప్పుడు ప్లాస్టిక్ రూపకంగా మనకు వెర్మి బెడ్స్, స్టాండర్డ్ వెర్మి బెడ్స్ వస్తున్నాయి. దానికి కూడా మనం ఎక్కడైతే అక్కడ అనువైన ప్రదేశంలో ఇమ్మీడియట్ గా మనం ఇది వేసుకోవచ్చు. కింది లేయర్ ఒక 6 ఇంచుల వరకు రాళ్ళు, కొద్ది పెద్ద పెద్ద రాళ్ళు, దాని మీద చిప్పలు, ఎండు కొబ్బరి లేకపోతే చెరుకు ఇలాంటివి ఏదైతే ఉంటాయి, ఆకులు, పెద్ద పెద్ద ఆకులు, ఎండిపోయిన ఆకులు, లేకపోతే తాటి మట్టలు, ఎలాంటివైనా కింద వేసుకోవాలి. దాని మీద మనకు ఈ ఆవుల పేడ కానీ ఏదైనా ఉన్నప్పుడు అదొక 6 ఇంచుల మందం. సో దాని మీద మళ్ళా పిచికారీ అనేది 1 kg వరకు సుమారు సూపర్ ఫాస్ఫేట్ 1 kg వరకు పైన చిలకరించాలి. సో అట్లా లేయర్లుగా అంటే పొరలుగా ఇది ఏర్పాటు చేసుకోవడం. ఒక 12 అంగుళాల వరకు మనము ఇది లేయర్గా చేసుకోవడం ద్వారా తర్వాత పైన ఒక మంచిగా పూయడం అనేది చాలా ముఖ్యము. మట్టి పేడ మిశ్రమం కలుపుకొని పైన నీటికి ఒక పూత పూయడం ద్వారా ఏమవుతుందంటే లోపల ఉన్నదంతా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఈ కుళ్ళిపోయే సమయంలో టెంపరేచర్ అనేది పెరగడం ద్వారా హానికారక శిలీంధ్రాలు ఏదైనా ఉన్నా కూడా, రోగకారక క్రిములు కానివ్వండి, కీటకాలు కానివ్వండి కూడా అవి నశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటుగా మనం ఈ కంపోస్ట్ తయారీలో ఎక్కువగా వానపాములను ఉపయోగిస్తూ ఉంటాము. ఆ వానపాములు ఏంటి అంటే ఒక 1500 నుంచి 2000 వరకు ఈ వానపాములు ఒక చదరపు మీటర్ విస్తీర్ణంలో మనము వదులుకోవాలి. ఈ కంపోస్ట్ తయారీకి అదేంటి అంటే ఆ పద్ధతిలో మనము నిర్మించుకోవాలి అంటే ఒక 5.2 మీటర్ల పొడవు, అలాగే 2 మీటర్ల వెడల్పు, 1 మీటర్ లోతు ఉన్న ఒక గుంతను ఏర్పాటు చేసుకొని సిమెంటింగ్ చేసుకొని చుట్టుపక్కల కింద కూడా సిమెంట్ చేసుకోవాలి. కింద ఎందుకు సిమెంట్ చేసుకోవాలంటే వానపాములు భూమి లోపలికి పోకుండా ఆగేటట్టుగా దాని మీద మనం ఫస్ట్ లేయర్ కింద ఈ ఆకులు కానివ్వండి, కొబ్బరి చిప్పలది ఇది, దాని మీద పేడ అదొక లేయర్, దాని తర్వాత సూపర్ ఫాస్ఫేట్, దాని మీద మళ్ళా పేడ, దాని మీద స్లర్రీ, ఇట్లా దాని తర్వాత ఒకటి లేయర్ లాగా గడ్డి, ఏదైతే మనకు అందుబాటులో ఉన్న వ్యర్థ పదార్థాలు ఉంటే అవన్నీ వేసేసి వానపాములు వదలడం ద్వారా ఈ టెంపరేచర్ అంటే వానపాములు ఒక 3 నెలలు 90 రోజులు 3 నెలల కాలం 70 నుంచి 90 రోజుల వ్యవధిలో మనకు ఎరువు అనేది తయారవుతూ ఉంటది. చాలా సంతోషం శివకృష్ణ గారు. ముఖ్యంగా ఈ పంట వ్యర్థాల నిర్వహణతో పాటు వాటి ద్వారా ఏ రకంగా కంపోస్ట్ తయారు చేసుకోవాలనే దాని గురించి చక్కగా వివరించారు. మరి రైతులు తాము తీసుకున్న దిగుబడుల తర్వాత మిగిలిపోయిన పంట వ్యర్థాలు ఏవైతున్నాయో వాటిని వ్యర్థం చేసుకోకుండా సదుపయోగం చేసుకుని వాటి ద్వారా సరైన రీతిలో కంపోస్టును తయారు చేసి ఉపయోగించుకుంటారని ఆశిస్తూ, అలా తయారు చేయడానికి ఇప్పుడు మీరు చెప్పిన విధానాలు పాటించి మంచి నాణ్యమైన కంపోస్టును తయారు చేస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. అందరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మీరు పంట వ్యర్థాల నిర్వహణ, కంపోస్ట్ తయారీ గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణతో ముచ్చట ఇన్నరు. ఈ ముచ్చట పెట్టింది కె లెనిన్. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.